హాయ్ హలో వెల్కమ్ టు మైరా మీడియా. ఈరోజు సుప్రీంకోర్టులో ఒక వింత వాదనలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా సునామీ నడుస్తుంది. సోషల్ మీడియా అరెస్టుల పర్వం నడుస్తుంది. ఇది అరెస్టుల పర్వం కూడా కాదు, అరెస్టుల సునామీ అంటూ సుప్రీంకోర్టులో చర్చకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాము. అసలు సుప్రీంకోర్టులో ఇంతగా చర్చకు రావడానికి గల కారణాలు ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు అరెస్టుల సునామీ నడుస్తుంది? అరెస్టుల పర్వం సునామీ తప్ప రాష్ట్రంలో వేరే సమస్యలు ఏమీ లేవు, వేరే అసలు రాష్ట్రానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. రాష్ట్రం అంతా చాలా సుభిక్షంగా చాలా ప్రశాంతంగా నడుస్తుంది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్న వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వంలో అన్యాయంగా అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తిడుతున్న వాళ్ళు తప్ప మిగతా ఎటువంటి సమస్యలు లేవు అన్నట్లుగా, దేని మీద యాక్షన్ ప్లాన్స్ లేవు, అవసరం లేదు అన్నట్లుగా ప్రభుత్వ తీరు నడుస్తుందా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి? అసలు ఎందుకు ఈ రకమైనటువంటి కామెంట్లు సుప్రీంకోర్టుకు సంబంధించి ఈరోజు వాదనలు జరిగాయి అనే దానికి సంబంధించి కూడా ఒక చిన్న వివరణ ఒకటి చూద్దాము. ఏపీలో ఎఫ్ఐఆర్ల వర్షం కురుస్తుంది. సుప్రీంకోర్టులో ఈరోజు నడిచినటువంటి టాపిక్ ఇది. సోషల్ మీడియా కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసుల విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు. ఒక్క వారంలోనే సోషల్ మీడియా కార్యకర్తలపై 147 కేసులు నమోదు చేశారని సుప్రీం దృష్టికి తీసుకువచ్చిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్. ఇది ఎఫ్ఐఆర్ల సునామీని తలపిస్తుందన్న కపిల్ సిబల్. అక్రమ కేసులు అరెస్టు నుంచి సజ్జల భార్గవ్కు 2 వారాల పాటు రక్షణ కల్పిస్తూ సుప్రీం ఆదేశాలు. సుప్రీంకోర్టులో సజ్జల భార్గవ్ రెడ్డికి ఊరట. 2 వారాల పాటు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు. ఈలోగా ఏపీ హైకోర్టును ఆశ్రయించి ఈ కేసులో వాదనలు వినిపించాలని సుప్రీం ఆదేశం. కేసులోని మెరిట్ ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీం. టీడీపీ ప్రభుత్వం అక్రమ కేసులపై సుప్రీంను ఆశ్రయించిన సజ్జల భార్గవ్, విచారణ జరిపిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం. సజ్జల భార్గవ్ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్. ఒక్క వారంలో 147 కేసులు నమోదు చేశారు. బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 అమల్లోకి రాకముందు జరిగినటువంటి ఘటనలు కూడా దీన్ని వర్తింపజేస్తున్నారు, ఈ కేసుకు వర్తింపజేస్తున్నారు అనేటువంటిది ఆయన మాటల యొక్క సారాంశం. ఒక సహనిందితుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సెక్షన్ 111 కేసులు పెడుతున్నారు. స్టేట్మెంట్ను నిరూపించే ఉన్న ఆధారాలు మాత్రం చూపడం లేదు. వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవ్పై కేసులు బనాయిస్తున్న టీడీపీ ప్రభుత్వం, అక్రమ కేసులు బనాయిస్తున్న టీడీపీ ప్రభుత్వం ఆర్గనైజ్డ్ క్రైమ్కు పాల్పడ్డారని బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 111 కింద కేసులు బనాయించి వేధిస్తున్న ప్రభుత్వం అని సజ్జల భార్గవ్ రెడ్డి తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ గారు. ఆయన వినిపించడమే కాదు, సజ్జల భార్గవ్ తరపున వాదించడమే కాదు, ఒక్క వారంలో 147 కేసులు నమోదు చేశారు. అసలు ఇంత తీవ్రమైనటువంటి కేసులు ఈ రకంగా జరుగుతున్నాయంటే అక్రమ కేసులు, ఇది ఎఫ్ఐఆర్ల సునామీని తలపిస్తుందన్న కపిల్ సిబల్. ఒక వారంలోనే సోషల్ మీడియా కార్యకర్తలపై 147 కేసులు నమోదు చేశారని సుప్రీం దృష్టికి తీసుకొచ్చిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా తీవ్రంగానే ఈ కేసు యొక్క అంశాన్ని కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను పరిగణలోకి తీసుకుందనేటువంటిది ఈరోజు వాదనలు వినిపించినటువంటి కపిల్ సిబాల్కి, అలాగే ధర్మాసనానికి సంబంధించి 2 జడ్జీల ధర్మాసనంతో కూడినటువంటి దానికి సంబంధించి జస్టిస్ సూర్యకాంత్ గారు అలాగే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గారి ధర్మాసనానికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి వాదోపవాదనలు, వీటికి సంబంధించినటువంటి అంశం అన్నమాట ఇది. సో ఇటువంటి పరిస్థితులు అసలు ఎందుకు వచ్చాయి? ఇంతమందిని ఇన్ని రకాలుగా ఎందుకు కేసులు బనాయిస్తున్నారు? దీనికి అడ్డుకట్ట వేయకపోతే, సుప్రీంకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకోకపోతే, దీన్ని తీవ్రంగా పరిగణించకపోతే ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒక్క వారంలో 147 కేసులు అంటే ఇంకా రాష్ట్రంలో ఇంక వేరే పనులేవి లేవు. రాష్ట్ర వ్యవస్థ మొత్తం వీటి కోసమే పనిచేస్తుంది అనేది దీన్ని చూస్తే అర్థమవుతుంది. మరి ఎందుకు అంత తీవ్రంగా సోషల్ మీడియా కార్యకర్తలపై కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కావచ్చు, మరి ప్రభుత్వం ఇన్ని రకాల కఠిన చర్యలు ఎందుకు తీసుకుంటుంది, ఇన్ని రకాల కేసులు ఎందుకు పెడుతుంది? పైగా రీసెంట్గా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 111, ఈ సెక్షన్ 111కి సంబంధించి చూసుకుంటే ఇది చాలా
కొత్తగా వచ్చినటువంటి సెక్షన్, గతంలో ఉన్నటువంటి ఐపీసీ సెక్షన్స్ని మారుస్తూ కొత్తగా రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేస్తూ కొత్త సెక్షన్ తీసుకొచ్చారు రీసెంట్గానే. ఆ సెక్షన్లో భాగంగా 111 సెక్షన్ ఒకటి కొత్తగా తీసుకొచ్చారు. ఇదేంటంటే గతంలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుంటే రిమాండ్కి పంపిస్తే 14 రోజులు. సో ఈ 111 సెక్షన్లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకునే అధికారం వితౌట్ నోటీస్, వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్. మనం జనరల్గా ఈ సెక్షన్ కింద బిఎన్ఎస్ఎస్ 111 సెక్షన్ కింద కేసు నమోదైంది అంటే ఆ వ్యక్తి తప్పు చేశాడా, తప్పు చేయలేదా, ఆ వ్యక్తి మీద ఏమైనా ఆరోపణలు ఉన్నాయా, లేదు గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, వేటితో కూడాను ఆ పోలీసులకి తీసుకుపోయేటువంటి సంబంధం లేదు. సరదాగా వీధిలోకి వచ్చినా, సరదాగా షాపింగ్కి వెళ్ళినా, ఎక్కడున్నా నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ లేపుకి వెళ్ళిపోయి కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో విచారించేటువంటి రైట్, అంత పవర్ఫుల్ సెక్షన్ ఇది. సో ఆ సెక్షన్కి సంబంధించి ఆ సెక్షన్ అమలు చేస్తున్నారు. పైగా ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి, ఒకవేళ చెప్తున్నది ఏంటి, సోషల్ మీడియాలో ఇష్టానుసారమైనటువంటి కామెంట్లు చేస్తూ, ఇష్టానుసారంగా మార్ఫింగ్లు చేస్తూ, ఇష్టానుసారంగా వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు అనేటువంటిది కేసు. ఒకవేళ ఆరోపిస్తున్నట్లుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ గారు చెప్పినదే, ఒక వారంలో 147 కేసులు నమోదు చేశారని. ఈ కేసులన్నీ కూడా ఈ కోవకు చెందినవే. ఇవి ఎప్పుడు జరిగినాయి, బిఫోర్ ఎలక్షన్స్, గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు జరిగినటువంటి పరిస్థితి. 111 సెక్షన్ ఎప్పుడు వచ్చింది, రీసెంట్గా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీసెంట్గా వచ్చింది. ఇప్పుడేమైనా జరిగితే, ఇప్పుడేమైనా తప్పులు జరిగితే, ఇప్పుడేమైనా సెక్షన్ పెట్టాల్సి వస్తే ఈ 111 సెక్షన్లోకి తీసుకురావాలి. కానీ అప్పుడెప్పుడో జరిగినటువంటి నేరాన్ని, అప్పుడెప్పుడో చేసినటువంటి తప్పిదాన్ని, లేదా అప్పుడెప్పుడో ఉన్నటువంటి పరిగణలోకి తీసుకున్నటువంటి కేసుని ఇప్పుడు ఈ సెక్షన్కి అన్వయిస్తూ ఈ సెక్షన్లో పేర్లు రాస్తున్నారు, ఈ సెక్షన్ మీద కేసులు కడుతున్నారు, తీసుకెళ్ళిపోతున్నారు. ఈ సెక్షన్ వల్ల కేసులు కట్టడం వల్ల ప్రభుత్వానికి వచ్చిన యూజ్ ఏంది అంటే, గతంలో జనరల్గా తప్పు చేస్తే సెక్షన్లు పెడితే ఐపీసీ సెక్షన్ ప్రకారం దానికి సంబంధించినటువంటి 420 కేసు, చీటింగ్ కేసు, లేదంటే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టారనేటువంటి కేసుకు సంబంధించినటువంటి సెక్షన్ల మీద కేసులు కడితే మహా అయితే తీసుకెళ్ళినటువంటి 24 అవర్స్ ఆర్ 48 అవర్స్ లోపు కోర్టులో హాజరుపరచాలి. కోర్టులో సరి అయినటువంటి వాదనలు వినిపించలేకపోతే రిమాండ్కి ఇస్తారు. రిమాండ్కి ఇస్తే 14 రోజులు. ఆ 14 రోజుల్లో ఒకవేళ వీళ్ళు ఏవైతే ఇతని మీద కేసులు నిరూపించలేకపోయారో ఆటోమేటిక్గా కేసు వీగిపోతుంది. 14 రోజుల తర్వాత అతను జైలు నుంచి విడుదల చేస్తారు, అతను ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ 111 సెక్షన్ పరిస్థితి ఏంటంటే 115 రోజుల వరకు రిమాండ్లో ఉంచుకునేటువంటి పరిస్థితి ఈ సెక్షన్కి ఉంది. ఈ సెక్షన్ పెట్టి ఏం చేస్తున్నారు అంటే 115 రోజుల వరకు కోర్టులో ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ కోర్టులో ప్రవేశపెట్టిన రిమాండ్కి తీసుకెళ్ళిపోవచ్చు. రిమాండ్లో కూడా 115 రోజుల వరకు వాళ్ళ ఆధీనంలో ఉంచుకోవచ్చు. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్ళి ఫస్ట్ జైల్లో పడేస్తారు. 115 రోజుల వరకు వీళ్ళకి ఎటువంటి బెయిల్ కూడా దొరకదు. 115 రోజుల తర్వాత ఇంక వీళ్ళని జైల్లో ఉంచాల్సిన అవసరం లేదు. ఈ లోపే జరగాల్సినటువంటి కార్యక్రమాలను జరిగిపోతే, జరగాల్సిన తతంగం అంతా జరిగిపోద్ది. రోడ్లు పడాల్సిన ఫ్యామిలీని రోడ్లు పడితే, వాళ్ళ నమ్ముకున్న కుటుంబాలు నాశనం అయిపోతే, ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చినా ఇంకా అది కంటిన్యూ అయిపోయి లోపలే ఉన్నా పెద్ద యూజ్ ఏమి ఉండదు. అటువంటి సెక్షన్లు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఒకే ఒక్క ఆధారం చూపుతూ ఈ సెక్షన్కి ఆ పోస్టులకి సంబంధం లేని పరిస్థితి. ఫస్ట్ సంబంధం లేని కేసుల్లో ఇటువంటి సెక్షన్లు తీసుకొచ్చి ప్రభుత్వంలో ఉన్నాం కదా, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, మనం ఏం చేసినా మనల్ని అడిగే పరిస్థితి ఎవరికి లేదు. పైగా 164 సీట్లతో మనం చాలా పటిష్టంగా ఉన్నాము. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి, ఎందుకు మళ్ళీ కేంద్రంలో కూడా బీజేపీ ఉంది కదా, ఇది కూడా ఎన్డీఏ కూటమే కదా, కేంద్రంలోనూ మేమే, రాష్ట్రంలోనూ మేమే. మమ్మల్ని దాటి కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోదు, కేంద్రం మమ్మల్ని అడగకుండా డైరెక్ట్గా ఎటువంటి యాక్షన్ తీసుకోదు. సో మేమిద్దరం అక్కడ ఇక్కడ మేమే ఉన్నాం కాబట్టి ఏం చేసినా నో ఇష్యూ, మమ్మల్ని అడిగే వాళ్ళే లేరు, మాకు తిరిగే లేదు అన్న యాంగిల్లో ఈ సెక్షన్లు అప్లై చేస్తున్నారు. ఈ సెక్షన్లు తీసుకెళ్ళి ఫస్ట్ అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ 111 సెక్షన్ కింద కేసు నమోదైతే చాలు, లేపుకెళ్ళిపోవచ్చు. 115 రోజుల వరకు జైల్లో ఉంచవచ్చు. ఈలోపు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు కస్టడీలోకి తీసుకోవచ్చు. ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా విచారణ జరిపించవచ్చు. ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా థర్డ్ డిగ్రీ వాడచ్చు. ఒక వ్యక్తిని జీవితాన్ని జీరో చేయాలంటే ఆ వ్యక్తి ఏ వ్యక్తి అయినా అనుకోవచ్చు. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని ఎక్కడున్నా సరే ఆ వ్యక్తిని జీరో లెవెల్కి తీసుకురావాలి అంటే జస్ట్ ఈ సెక్షన్ అప్లై చేస్తే చాలు, తీసుకెళ్ళిపోతారు, కుమ్మేస్తారు, థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు, 115 రోజులు రిమాండ్లో ఉంచుతారు. 115 రోజుల తర్వాతే బెయిల్కి అప్లై చేసుకోవాలన్నా సరే
115 రోజుల వరకు బెయిల్కి అప్లై చేసుకునే పరిస్థితి కూడా లేదు. 115 రోజుల తర్వాత 116వ రోజు బయటికి రాకపోతే అప్పుడు ఇతని తరపు న్యాయవాదులు వెళ్ళి హైకోర్టులోనో లేదంటే లోకల్ కోర్టులోనో ఎక్కడైతే కేసు కట్టారో ఆ ఏరియాకి సంబంధించి ఆ కోర్టులోనో బెయిల్ అప్లై చేసుకుంటే, ఒకవేళ లోకల్ కోర్టులలో జిల్లా కోర్టులలో న్యాయం జరగకపోతే బెయిల్ రాకపోతే హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు, హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవచ్చు, అప్పుడు ఆ వ్యక్తిని బయటికి తీసుకురావచ్చు. ఈలోపు చేయాల్సిన కార్యక్రమాలని చేసేసుకోవచ్చు. సో దానికి సంబంధించి 111 సెక్షన్ అమలు చేస్తున్నారు, లేపుకెళ్ళిపోతున్నారు, సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనేటువంటి దాంతో ఆ సెక్షన్ తీసుకొచ్చారు. అసలు ఆ సెక్షన్లకి వీటికి ఏమైనా సంబంధాలు ఉన్నాయంటే లేనటువంటి పరిస్థితులు. మరి ఎందుకు ఇంత కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది? ఎందుకు కొంతమంది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన లేదంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి నేతలను, ఆ వ్యక్తుల్ని మాత్రమే, ఆ యాక్టివిస్టులు మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తుంది? లేదు ఒకవేళ సోషల్ మీడియాలో నిజంగా వీళ్ళపై ఆరోపిస్తున్నటువంటి ఆ ఆరోపణలు ఇంకా మిగతా పార్టీలన్నీ శుద్ధపూసలా? వాళ్ళు ఎటువంటి పోస్టులు పెట్టలేదా? ఇటువంటి పోస్టులు అసలు వాళ్ళకి తెలీదా? ఇప్పుడు వీళ్ళు ఎవరి మీద అయితే కేసులు పెడుతున్నారో వాళ్ళే ఇటువంటి సృష్టిస్తున్నారా? ఇదే ఫస్ట్ టైం రాష్ట్ర చరిత్రలో చాలా కొత్తగా వినూత్నంగా జరుగుతుందా అంటే అది కూడా లేదు. ఏ పార్టీ దీనికి అతీతం కాదు, ఏ రాజకీయ నాయకులు దీనికి అతీతం కాదు. ప్రతి ప్రభుత్వం వచ్చినా సరే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించుకొని అపోజిషన్లో ఉన్నటువంటి లీడర్లకు సంబంధించి చేస్తున్నటువంటి పనులు ఈ రకంగా ఉన్నాయి. అయితే ఈసారి కొత్తగా వినూత్నంగా ఇప్పుడు వీళ్ళకి కలిసి వచ్చింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం సెక్షన్స్ మార్చేయడం, పాత సెక్షన్లు తీసేసి కొత్త సెక్షన్లు పెట్టడం. పాత సెక్షన్లు కూడా ఎలా ఉంటాయంటే, పాత సెక్షన్ టైంలో లేదు, ఒకవేళ ఆ టైంలో జరిగితే అప్పుడు మాకు అధికారం లేదు కాబట్టి మేము ఇప్పుడు కేసు పెట్టలేకపోయాము, ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి భావన మాకు వచ్చింది కాబట్టి, గతంలో మాపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేశారు, గతంలో మాపై ఇలాంటి ఇష్టానుసారమైనటువంటి అబ్యూజింగ్ పోస్టులు సోషల్ మీడియాలో పెట్టి మా పరువుకి, మా కుటుంబ పరువుకి, మా వ్యక్తిగత పరువుకి భంగం కలిగించేలా పలానా వ్యక్తి ఈ రకంగా చేశాడు అనేటువంటిది ఇప్పుడు అప్లై చేసుకుంటే జరిగింది అప్పుడు కాబట్టి ఆ సెక్షన్లు, పాత సెక్షన్లకు సంబంధించి ఏ డేట్లో అయితే జరిగిందో ఆ డేట్లో ఉన్నటువంటి సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి కిందకి సంబంధించి కేసులు పెట్టాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి మాత్రమే యాక్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ జరిగిందేమో అప్పుడు, సెక్షన్లేమో ఇప్పుడు. ఈ రెండింటినీ కంబైన్ చేసి నువ్వు ఎప్పుడు చేసినా సరే నీకు ఇప్పుడు ఈ సెక్షన్ వర్తిస్తుంది అని 111 సెక్షన్ అప్లై చేసి ఈ సెక్షన్లో తీసుకెళ్ళి లోపల పడేస్తున్నారు. ఇష్టానుసారంగా కేసులు కడుతున్నారు. ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ ఎవరెవరినైతే టార్గెట్ చేస్తున్నారో టార్గెటెడ్ పీపుల్ అందరి మీద 111 సెక్షన్ అప్లై చేస్తున్నారు. ఎక్కడ దొరికితే అక్కడ లేపుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డి గారు ఆయనకి సుప్రీంకోర్టుకి వెళ్ళే పరిస్థితి ఉంది, వెళ్ళారు. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ గారు ఆయన్ని న్యాయవాదిగా పెట్టుకుని వాదించుకునే స్తోమత ఆయనకు ఉంది, వాదించుకుంటున్నారు. సామాన్యుల పరిస్థితి ఏంటి? ఈ 147 కేసులు అన్నారు కదా వారంలో, ఇది సజ్జల భార్గవ రెడ్డి గారికి సంబంధించి ఒక్క కేసు తీసేస్తే మిగతా 146 మంది పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈ రకంగా న్యాయవాదిని, సీనియర్ న్యాయవాదిని పెట్టుకునే స్తోమత వాళ్ళకుందా? సుప్రీంకోర్టు వరకు వెళ్ళే స్తోమత వాళ్ళకుందా? ఈ రకంగా 2 వారాలు 3 వారాలు అరెస్ట్ చేయడానికి వీల్లేదు. హైకోర్టులో కంప్లీట్గా వాదోపవాదాలు విన్న తర్వాత దీనికి సంబంధించి సముచితమైన అరెస్ట్, అక్రమం కాదు సక్రమం అనుకుంటే అప్పుడు తగిన యాక్షన్ తీసుకోవచ్చు అనేటువంటిది సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకి సూచనలు ఇచ్చేటువంటి లేకపోతే సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళకి ఆ రకమైనటువంటి ఆర్డర్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి అందరికీ ఉందా? తీసుకెళ్ళిపోతున్నారు. రీసెంట్గా చూస్తున్నారు ఎంతమంది వస్తున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ప్రెస్ ముందు కూర్చొని, ప్రెస్ క్లబ్లో కూర్చొని మీడియా సమావేశాలు పెడుతూ మా పరిస్థితి ఏంది, మా కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది, ఎక్కడున్నారో తెలియదు, ఏ స్టేషన్కి తీసుకెళ్తున్నారో తెలియదు. ఈ సెక్షన్లు అప్లై చేస్తే పరిస్థితులు అలాగే ఉంటాయి. దట్ ఈస్ 111 సెక్షన్. ఈ సెక్షన్ అప్లై చేసిన తర్వాత ఏ స్టేషన్కి వెళ్తున్నారో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడ పెడుతున్నారో చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఆరోగ్య పరిస్థితులు బాగాలేకపోతే ట్రీట్మెంట్ ఇస్తున్నామో ఇవ్వట్లేదని చెప్పాల్సిన అవసరం లేదు. 115 రోజుల ట్రీట్మెంట్ ప్రభుత్వం ఏదైతే చెయ్యాలి అనుకొని చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అది 115 రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే, 116 రోజు మాత్రమే వాళ్ళ యొక్క ఆచూకీ కావచ్చు, వాళ్ళ యొక్క ఆనవాళ్ళు కావచ్చు బాహ్య ప్రపంచానికి తెలిసే అవకాశాలు ఉంటాయి. అప్పటి వరకు ఇన్కేస్ దొరికారు అంటే ఇంతే సంగతులు ఇంకా. సో అటువంటి సెక్షన్స్తో భయపెడుతున్నారు. ఇంత తీవ్రత ఉంది, ఇన్ని కేసులు నమోదవుతున్నాయి, ఇది ఒక సునామీని తలపిస్తుంది. ఎందుకు ఈ పరిస్థితులు వచ్చాయి అనేటువంటిది, మరి ఎందుకు వచ్చినాయా ఏందనేది ఎఫ్ఐఆర్ల సునామీని తలపిస్తుందన్న కపిల్ సిబల్. ఇటువంటి తీవ్రతరమైనటువంటి పదాలు సుప్రీంకోర్టు వేదికగా చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు రాష్ట్రంలో కలిగింది?
అది నిజంగా గత పాలకులు లేదా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాక్టివిస్టులు నిజంగా చేసినటువంటి తప్పులా, లేదు ఆ పార్టీకి సంబంధించి ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ పార్టీని భూస్థాపితం చేసేటువంటి దాంట్లో భాగంగా ఇటువంటి ప్రయత్నాల, ఏం జరిగిందనేది వాస్తవాలు లోగుట్టు పెరుమాళకి ఎరుకని. సో అలా లోగుట్టు పెరుమాళకి ఎరుక మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇన్ని కేసులు నమోదవుతున్నాయి, నిజంగానే సోషల్ మీడియా వేదికగా ఇటువంటి దారుణాలు నిజంగానే ఇన్ని అక్రమాలు ఇన్ని దారుణాలు జరిగాయా, ఒకవేళ అలా జరిగితే ఓన్లీ పర్టికులర్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల మీద మాత్రమే ఎందుకు కేసులు నమోదవుతున్నాయి, మిగతా వాళ్ళందరూ ఎంత మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా శుద్ధపూసల్లాగా ఏ విధంగా ఉంటున్నారు. సో మరి అది రాష్ట్ర ప్రభుత్వానికే తెలియాలి, ఇటువంటి కేసులు వాదిస్తున్నటువంటి న్యాయవాదులకు తెలియాలి. మరి సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, వీటి మీద ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందో తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాల్సినటువంటి పరిస్థితే. చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్, ఈరోజు సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలకు సంబంధించినటువంటి అప్డేట్స్. సో చూస్తూనే ఉండండి మెరా మీడియా.